భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశంలో ప్రేమించుకున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశంలో అయ్యో ఏంటయ్యా సొక్క తిరిగిపోయింది. ఈ దెబ్బలేంటయ్యా, అసలు ఏం జరిగింది? ప్రశ్న మీద ప్రశ్న ఇస్తే ఎట్లాగే సమాధానం చెప్పేది. ఈ దెబ్బలేంటి అని ప్రధాన ప్రశ్న అంతే కదా. ఈ బిల్డింగ్ ఓల్ మొత్తం మీద పెళ్ళాం సంపాదన మీద బతికే ఎద్దవా ఈ శివయ్య ఒక్కడేనని అందరూ ఏడాకోవడం చేస్తున్నారు. ఏదన్నా మంచి పని చేసే వాళ్ళందరినోళ్ళు ముయించేయాలని బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఎవరి జేబన్నా కొట్టేసి, సార్ ఇదిగోండి మీ పర్సు పడిపోయిందని నేనే తిరిగి ఇచ్చేస్తే నిజాయితీ పరుడు అని పెద్ద బొమ్మతో సహా నా పేరు పేపర్లో ఎత్తారని ఒకటి జేబులో చెయ్యెత్తేసా. ఎట్టేటప్పుడే ఆడు చూశాడు. ఇంకా చూసుకో, అసలే బస్సు 2 గంటలు లేట్ అయి జనం మాంచి కాక మీద ఉన్నారేమో, పంట చేలో పడ్డ గొడ్డుని బాదినట్టు బాధేశారే. ఈ ముదృష్ట పళ్ళని తాగుడు వల్లే చేస్తున్నావు. ఇకనైనా ఆ తాగుడు మానయ్యా. ఎలా అమ్మా అన్నే, నా ఒంటి మీద దెబ్బల తాలూకు నొప్పి నువ్వు తగ్గించగలవా? నా మనసుకైన గాయాలను నువ్వు ఓదార్చగలవా? ఆ శక్తి ఒక్క మందుకే ఉంది. ఒక్క 10 డబ్బులు ఇంత కథని కూడా నువ్వు లేవని అంటున్నావా? కొట్టినా కంపెనీ నాకు అసలు కావలేదు. మళ్ళీ మీ అమ్మని కొత్తగా కొనిచ్చిన పుస్తకమేనా? అయ్యా ఆడి పుస్తకాడికి ఇచ్చాయ్యా, ఆడి పుస్తకాడికి. పాత పుస్తకాల షాపులు అమ్మేస్తా, 2 డాములు తాగేస్తా. వద్దు నాన్న, నా పుస్తకం అమ్మద్దు నాన్న, నేను చదువుకుంటాను నాన్న. అమ్మొద్దా? నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావురా కొడక? 5. ఓర్ని అవ్వ, 5వ క్లాస్కే నువ్వు నాకు నీతులు చెప్తున్నావంటే నువ్వు ఇంకా చదివితే నా కొంప నిలువునా ముంచేస్తావు. నువ్వు వెంటనే చదువు మానేసే, ఏ శనక్కాయలు అమ్ముకో, రోజు 10 రూపాయలు సంపాదించు, నేను తాగేస్తా. ఇప్పటికే నీ తాగుడు కోసం ఇల్లంతా గుల్ల చేశావు. ఆఖరి కుర్రాడు చదువుకునే పుస్తకం అమ్మేస్తావా? ఇలాతే నా బాబు నా గదిలో చదువుకుంది గాని. అలాగే ఏమే ఆ 100 మాత్రం చేత ఆడి పుస్తకం వాడికి ఇప్పించేస్తావా? నాకు మందు లేకుండా చేస్తావా? నా బతుకులో ప్రశ్నగా మిగిల్చేస్తావా? ఇప్పుడే మన ఇల్లంతా సిందరవందర గందరగోళం చేసేస్తాను. పెళ్ళం అన్నం పచ్చిపోయినా పర్లేదు కానీ మందుకి డబ్బు పోయేలాగా ఇది నేను ప్రేమికొనుకున్న జీవితాన్ని ప్రశ్నగా చేసేస్తారా? చేస్తారా? బ్రేక్ టైట్ అయింది, లూజ్ చేయాలి. మా ఇల్లు కూర్చడానికి వచ్చినప్పుడే అనుకున్నాను ఇది టైట్ లూజ్ కేసు అని. అయినా టైట్ చేయడానికి లూజ్ చేయడానికి నా దగ్గరికి వస్తున్నా. బండి సర్వీస్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇంజనీర్ గారు? ఇంకా చేయించలేదు, ఇక్కడే సర్వీస్ చేయించాలనుకుంటున్నాను. చేస్తావా? నేను రిపేర్లు మాత్రమే చేస్తాను, సర్వీస్ కి వేరొక చోట చూసుకో. కొట్టు 100. ఊరికే అంటుకున్నందుకే 100 కొట్టాలా? మన అంటుకోవడం అంటే మాటలు కాదు గురు. స్పానర్ తో పట్టుకుంటే ఒక రేటు, స్క్రూ డ్రైవర్ తో పట్టుకుంటే ఒక రేటు, ఉట్టి చేత్తో పట్టుకుంటే మరొక రేటు. నేను అంటుకుంటేనా బ్యాటరీ డౌన్ అవుతుంది. అంటుకోవాలని ప్రయత్నించిన చాలా మంది పెద్దవాళ్ళు కాళ్ళలో యాక్సిల్ వేర కొట్టుకున్నారు, కాళ్ళలో కీళ్ళు వేర కొట్టుకున్నారు. కొట్టు 100. ఇదిగో 10. ఆహా, పని అయిపోయింది కదా అని 10 ఇచ్చి పారిపోతాం అనుకుంటున్నావా? నాతో పెట్టుకున్నావంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. మెకానిక్ కి మన దగ్గర టెక్కులు బో. మర్యాదగా ఈ 10తో సరిపెట్టుకోకపోతే స్పానర్ తో షేపులు తీసేస్తాను, స్క్రూ డ్రైవర్ తో స్క్రూలు చేసేస్తాను, వట్టి చేత్తో వాళ్ళు హోనం చేసేస్తాను. టోటల్ గా రీబోర్కి వచ్చేస్తావు, జాగ్రత్త. నీకు మౌతర్గం కావాలన్నావుగా, ఇదిగో నీకోసం తీసుకొచ్చాను. పర్లేదు, బరువుగానే ఉంది. దీన్ని అమ్మేసి 2 గ్లాసులు సారా తాగెత్తా.
ఏమన్నారు? అబ్బే ఏం లేదు, సౌండ్ బ్రహ్మాండంగా వస్తుందంటున్నా. శాంతి నువ్వు కాదు. నాకు భయం బావా. అటు చూడండి. ఆ బాంబు కాల్చదరా మురళి. బాంబు మాటకి ఇంజనీర్ చెప్పినట్టు బిల్డింగ్ నిజంగానే కూలిపోతేమో. బిల్డింగ్ పడలేదు కానీ సన్యాసి నువ్వు పడ్డావురా. ఇంత వర్షంలో ఎక్కడికి బయలుదేరా? గాంధీనగర్ లో పాత బంగ్లా కూలిపోయే స్థితిలో ఉంది వదిన. వెంటనే వెళ్లి వాళ్ళని ఖాళీ చేయించాలి. ఇంత గాలి వల్ల నువ్వు వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయమని చెప్తే వాళ్ళు వింటారా? వినరని మనం అశ్రద్ధ చేస్తే రేపు అక్కడ మిగిలేదు వాళ్ళ శవాలే. రవి రజని, ఏమిటిది? ఒకనాడు మా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మీ మీద ఈ చేతులతో రాళ్ళు రప్పలు విసిరాను. ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ఈనాడు మీ పాదాల మీద పువ్వులు వేశాను. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఆపద్ బాంధవుల్లా వచ్చి ఆదుకుని ఉండకపోతే నా మొండితనానికి 37 కుటుంబాలు సజీవ సమాధి అయిపోయేవి. ఈ సంఘటన నీ జీవితాంతం మర్చిపోలేను. అది నా బాధ్యత. మీ బాధ్యత ఇంకా మిగిలింది. రోడ్డున పడ్డ కుటుంబాలకి మీరే ఒక మార్గం చూపించాలి. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. మీకందరికీ పునరావాసం కల్పించడానికి కొంత టైం పడుతుందన్నారు. అప్పటి వరకు మీ కుటుంబాలన్నీ మా మున్సిపల్ గూడెంలో తలదాచుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చాను. ఇవిగో అడ్రస్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ దొరగారు మీ గడుపుతనానికి జోహారు. థ్యాంక్ యూ దొరగారు మీ గడుపుతనానికి జోహారు. మీ ఆటకి తోడుగా నీడగా తయారు, అందుకే ఇంతగా హుషారు. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. నీ కంటికే నే వాసని చెప్పనా ఎందుకో హుషారు, చెయ్యనా ఇప్పుడే షికారు. చేసిన నేరాలు మన్నిస్తే చెయ్యే ఇస్తానుగా, చేతికి వచ్చిన ముద్దిస్తే నన్నే ఇస్తానుగా. నా చెల్లి నీ వయసే కౌగిలికే తెలిసే, నీలో ఏమున్నదో నాతో ఏమన్నదో, చెంగున పొంగై చెక్కిలి రంగై, పండని కమ్మగా ఈనాడే ఉండని పచ్చగా నీ తోడే. థ్యాంక్ యూ దొరగారు మీ గడుపుతనానికి జోహారు. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. నీలో రాగాలు మీటేస్తే వీణైపోతావుగా, నీలో అందాలు వర్ణిస్తే పాటైపోతావుగా. మాటలతో మనసే మల్లెలుగా విరిసే, తీగైని నల్లుకుంటా పువ్వేని గిచ్చుకుంటా, తాకని వెచ్చగా ఈనాడే వాళ్ళని చల్లగా సూర్యుడే. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. నీ కంటికే నే వాసనై చెప్పనా ఎందుకో హుషారు, చెయ్యనా ఇప్పుడే షికారు. థ్యాంక్ యూ దొరగారు మీ గడుపుతనానికి జోహారు. థ్యాంక్ యూ దొరగారు మీ గడుపుతనానికి జోహారు. మీ ఆటకి ఆటలై తోడుగా నిడగా తయారు, అందుకే ఇంతగా హుషారు. వస్తానే, నాకు స్నానం చేయిస్తావా? తలంటుతావా?